ఓం శాంతి 4/2/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 31/1/1998 పాస్విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క అకౌంట్ను చెక్ చేసుకుని జమ చేసుకోండి. ఈరోజు బాప్దాదా దేశ విదేశాలలో నలువైపులా ఉన్న చిన్న పెద్ద పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇటువంటి భాగ్యం మొత్తం కల్పంలో బ్రాహ్మణాత్మలకు తప్ప మరెవ్వరికీ ఉండదు. దేవతలు కూడా బ్రాహ్మణ జీవితాన్ని శ్రేష్టంగా భావిస్తారు. జన్మిస్తూనే మా భాగ్యం ఎంత శ్రేష్టంగా ఉంది అని ప్రతి ఒక్కరూ తమ జీవితం యొక్క ఆది నుండి చూసుకోండి. జీవితంలో జన్మిస్తూనే తల్లిదండ్రుల పాలన యొక్క భాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత చదువు యొక్క భాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత గురువు ద్వారా మతం మరియు వరదానం లభిస్తుంది. పిల్లలను మీకు పాలనను, చదువును మరియు శ్రీమతాన్ని, వరదానాలను ఇచ్చేవారెవరు? పరమాత్మ ద్వారా ఈ మూడు ప్రాప్తిస్తాయి. పాలన చూడండి. పరమాత్మ పాలన ఎంత కొద్దిమందికి, కోట్లలో కొద్దిమందికి లభిస్తుంది. శిక్షకుడైన పరమాత్ముని చదువు మీకు తప్పింకెవరికీ లభించదు. సద్గురు ద్వారా శ్రీమతం, వరదానాలు మీకే ప్రాప్తిస్తాయి. మరి మీ భాగ్యం గురించి మంచి రీతిలో తెలుసా? భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని ఊయలలో ఊగినట్లు ఊగుతూ ఉంటారా? వాహన భాగ్యమన్న పాటను పాడుతూ ఉంటారా? అమృతవేళ ఎప్పుడైతే మేల్కొంటారో అప్పుడు పరమాత్మ ప్రేమలో లవలీనులై మేల్కొంటారు. పరమాత్మ ప్రేమ మేల్కొలుపుతుంది. దినచర్య యొక్క ఆది పరమాత్మని ప్రేమతో జరుగుతుంది. ప్రేమ లేకపోతే లేవలేరు. ప్రేమే మీకు సమయం యొక్క అలారం. ప్రేమ అనే అలారం మిమ్మల్ని మేల్కొలుపుతుంది. మొత్తం రోజంతట్లో పరమాత్ముని తోడు ప్రతి కార్యాన్ని చేయిస్తుంది. స్వయంగా తండ్రి తమ పరంధామాన్ని వదిలి మీకు శిక్షణ ఇవ్వడానికి వస్తారు. ఇది ఎంతటి గొప్ప భాగ్యం! భగవంతుడు రోజూ తమ ధామాన్ని వదిలి చదివించడానికి వస్తారు అని ఎప్పుడైనా విన్నారా? ఆత్మలు ఎంత దూరాల నుండి వచ్చినా కాని పరంధామం కన్నా దూరమైన దేశం మరేదీ లేదు. ఉందా ఏదైనా దేశం? అమెరికా, ఆఫ్రికా దూరమా? పరంధామం ఉన్నతోన్నతమైన ధామం. ఉన్నతోన్నతమైన ధామం నుండి ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఉన్నతోన్నతులైన పిల్లలను చదివించేందుకు వస్తారు. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? సద్గురు రూపంలో ప్రతి కార్యానికి సంబంధించి శ్రీమతాన్ని కూడా ఇస్తారు మరియు తోడును కూడా అందిస్తారు. కేవలం మతాన్ని మాత్రమే ఇవ్వరు, తోడును కూడా అందిస్తారు. మీరు ఏ పాటను పాడుతారు? నాతో పాటు ఉన్నారు అనా, లేక దూరంగా ఉన్నారు అనా? మీతో పాటే ఉన్నారు కదా. ఒకవేళ విన్నా పరమాత్మ టీచర్ నుండే వింటారు. ఒకవేళ తిన్నా కూడా బాబ్దాదాతో కలిసి తింటారు. ఒంటరిగా తిన్నారంటే అది మీ తప్పు. బాబా అయితే నాతో కలిసి తినండి అని అంటారు. పిల్లలైన మీ ప్రతిజ్ఞ కూడా ఏమిటంటే, తోడుగా ఉంటాము, తోడుగా తింటాము, తోడుగా తాగుతాము, తోడుగా నిద్రపోతాము మరియు తోడుగా నడుస్తాము. నిద్రించటం కూడా ఒంటరిగా నిద్రించకూడదు. ఒంటరిగా నిద్రిస్తే చెడు కలలు లేక చెడు ఆలోచనలు కలల్లో కూడా వస్తాయి. కాని బాబాకు ఎంత ప్రేమ ఉందంటే వారు సదా అంటారు, నాతో పాటు నిద్రించండి, ఒంటరిగా నిద్రించకండి. కావున లేచినా కూడా తోడుగానే లేవండి, నిద్రించినా కూడా తోడుగానే, తిన్నా కూడా తోడుగానే, నడుస్తున్నా కూడా తోడుగానే. ఒకవేళ ఆఫీస్కు వెళ్ళినా, వ్యాపారం చేసినా, మీరు వ్యాపారానికి ట్రస్టీలు, దానికి యజమాని బాబా. ఆఫీస్కు వెళ్ళినా కాని మీకు తెలుసు, మా డైరెక్టర్, బాస్
బాబ్దాదా. అక్కడున్నవారు నిమిత్తమాత్రులు. బాబా డైరెక్షన్ అనుసారంగా మేం పనిచేస్తాము. ఎప్పుడైనా ఉదాసీనులుగా అయితే బాబా స్నేహితునిగా అయి ఆహ్లాదపరుస్తారు. స్నేహితునిగా కూడా అవుతారు. ఎప్పుడైనా ప్రేమలో ఏడ్చారనుకోండి, అశ్రువులు వచ్చాయనుకోండి, బాబా వాటిని తుడిచేందుకు కూడా వస్తారు. మరియు మీ అశ్రువులను హృదయం అనే డిబ్బీలో ముత్యాల వలె ముడుచుకుంటారు. ఒకవేళ అప్పుడప్పుడు అల్లరితనంతో అలిగితే ఆ అలగటం కూడా చాలా మధురాతి మధురంగా అలుగుతారు. అప్పుడు అలిగిన వారిని బుజ్జగించటానికి కూడా బాబా వస్తారు. పిల్లలు, ఏం పర్వాలేదు, ముందుకు నడవండి. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి. గతం గతః అనుకోండి అని ఈ విధంగా బుజ్జగిస్తారు కూడా. కనుక మీ దినచర్య అంతా ఎవరితో పాటు ఉంది? బాబ్దాదాతో పాటు ఉంది. బాబ్దాదాకు అప్పుడప్పుడు పిల్లల విషయాలకు నవ్వు వస్తుంది. బాబా, మిమ్మల్ని మర్చిపోతున్నాము అని అంటారు. ఒకవైపేమో కంబైన్డ్గా ఉన్నాము అని అంటారు. కంబైన్డ్గా ఉన్నవారిని ఎప్పుడైనా మర్చిపోతారా? తోడుగా ఉన్నారు అన్నప్పుడు తోడుగా ఉన్నవారిని మర్చిపోతారా? అప్పుడు బాబా అంటారు, సబాష్, పిల్లల్లో ఎంత శక్తి ఉందంటే కంబైన్డ్గా ఉన్నవారిని కూడా వేరు చేసేస్తారు. ఉన్నదేమో కంబైన్డ్గా కలిసి, కాని కొంచెం మాయ కంబైన్డ్గా ఉన్నవారిని కూడా వేరు చేసేస్తుంది. బాప్దాదా పిల్లల ఆటను చూస్తూ ఇదే అంటారు, పిల్లలు, మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. కాని జరిగేదేమిటి? అవును, నా భాగ్యం చాలా ఉన్నతమైంది అని ఆలోచిస్తారు. కాని ఆలోచన స్వరూపులుగా అవుతారే కాని స్మృతి స్వరూపులుగా అవ్వరు. నేనైతే అది, నేనైతే ఇది, నేనైతే అది అని ఆలోచించటమైతే చాలా బాగా ఆలోచిస్తారు. చెప్పటం కూడా చాలా బాగా చెప్తారు. కాని ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే చెప్తారో ఆ స్వరూపంగా అవ్వండి. స్వరూపంగా అవ్వటంలో తేడా వచ్చేస్తుంది. ప్రతి విషయం యొక్క స్వరూపంగా అవ్వండి. ఏదైతే ఆలోచిస్తారో ఆ స్వరూపాన్ని కూడా అనుభవం చేయండి. అన్నింటికన్నా గొప్ప విషయం అనుభవీమూర్తిగా అవ్వటం. అనాది కాలంలో పరంధామంలో ఉన్నప్పుడు మీరు ఆలోచన స్వరూపులుగా లేరు, స్మృతి స్వరూపులుగా ఉన్నారు. నేను ఆత్మను, నేను ఆత్మను అని ఇలా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వరూపమే అలా ఉంటుంది. ఆది కాలంలో కూడా ఈ సమయంలోని పురుషార్థం యొక్క ప్రారబ్ధ స్వరూపులుగా ఉంటారు. నేను దేవతను, నేను దేవతను అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. స్వరూపం ఉంటుంది. కనుక అనాది కాలంలో ఆది కాలంలో స్వరూపంగా ఉన్నారు కావున ఇప్పుడు కూడా అంతిమంలో స్వరూపంగా అవ్వండి. స్వరూపంగా అవ్వటంతో మీ గుణాలు, శక్తులు స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. ఏదైనా ఉద్యోగం చేసేవారు తమ సీట్పై సెట్ అయినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన గుణాలు, కర్తవ్యాలు ఆటోమేటిక్గా ఇమర్జ్ అవుతాయి. అదేవిధంగా మీరు సదా స్వరూపం అనే సీట్పై సెట్ అయి ఉన్నట్లయితే ప్రతి గుణము, ప్రతి శక్తి, అన్ని రకాల నశ స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. శ్రమించాల్సిన అవసరం ఉండదు. దీనినే బ్రాహ్మణత్వపు న్యాచురల్ నేచర్, సహజ స్వభావం అని అంటారు. ఇందులో మిగిలిన అనేక జన్మల స్వభావాలు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావమే గుణస్వరూపం, సర్వశక్తి స్వరూపం. ఇతర పాత స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావాలు కాదు. నా స్వభావమే అటువంటిది అని అంటారు. కాని నా స్వభావం అని అంటుందెవరు? బ్రాహ్మణులా లేక క్షత్రియులా లేక గత జన్మలోని స్మృతి స్వరూప ఆత్మ అంటుందా? బ్రాహ్మణుల స్వభావం ఏమిటంటే బ్రహ్మపాప స్వభావమే బ్రాహ్మణుల స్వభావం. కావున ఆలోచించండి, ఎప్పుడైతే నా నేచర్, నా స్వభావం ఇటువంటిది అని అంటారో బ్రాహ్మణ జీవితంలో
నా నేచర్, నా స్వభావం అన్న ఇటువంటి పదాలుండగలవా? ఒకవేళ ఇప్పటి వరకు వాటిని తొలగిస్తూనే ఉంటే, గతం యొక్క స్వభావం ఇమర్జ్ అవుతూనే ఉంటే, ఆ సమయంలో నేను బ్రాహ్మణుని కాను, క్షత్రియుణ్ణి తొలగించుకునేందుకు యుద్ధం చేస్తున్నాను అని భావించాలి. మరి ఒక్కోసారి బ్రాహ్మణులుగా, ఒక్కోసారి క్షత్రియులుగా అవుతారా? ఏమని పిలిపించుకుంటారు? క్షత్రియ కుమార్ అనా లేక బ్రహ్మ కుమార్ అనా? మీరెవరు? క్షత్రియ కుమారులా? మీరు బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు. రెండవ పేరు లేనే లేదు. ఓ క్షత్రియ కుమారుడా రా అని ఎవరినైనా ఈ విధంగా పిలుస్తారా? నేను బ్రహ్మ కుమార్ను కాను, క్షత్రియ కుమార్ను అనంటారా? లేక స్వయాన్ని అనుకుంటారా? కావున బ్రాహ్మణులు అనగా బ్రహ్మబాబా స్వభావం ఏదైతే ఉందో అదే బ్రాహ్మణుల స్వభావం. ఏం చేయాలి, ఇది నా స్వభావం అన్న మాటను ఇకపై ఎప్పుడూ అనకండి. పొరపాటును కూడా అనకండి, ఆలోచించకండి. ఇవి సాకులు. ఇలా అనటం కూడా తమను తాము విడిపించుకునేందుకు చెప్పే సాకులు. కొత్త జన్మ తీసుకున్నారు. కొత్త జన్మలో పాత నేచర్, పాత స్వభావం ఎక్కడి నుండి ఇమర్జ్ అవుతుంది? అంటే పూర్తిగా మరణించలేదు. కొంచెం బ్రతికి కొంచెం చనిపోయి ఉన్నారా ఏమిటి? బ్రాహ్మణ జీవితం అనగా బ్రహ్మ బాబా యొక్క ప్రతి అడుగు ఏదైతే ఉందో అదే బ్రాహ్మణుల అడుగు అయి ఉండాలి. బాప్దాదా భాగ్యాన్ని కూడా చూస్తున్నారు. ఇది ఎంతటి శ్రేష్టమైన భాగ్యం! ఈ భాగ్యం ఉన్నప్పుడు ఈ మాటలు మంచిగా అనిపించవు. ఈసారి ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా, ఏం క్లాస్ చేయిస్తారు? ఇది ముక్తి సంవత్సరం. మరి ఇది ముక్తి సంవత్సరమా లేక 99లో రావాలా? 98వ సంవత్సరం ముక్తి సంవత్సరమేనా? ఈ సంవత్సరమే ముక్తి సంవత్సరం అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులూపండి. చూడండి, చేతులూపటం చాలా సహజం. అసలేం జరుగుతుందంటే, వాయుమండలంలో కూర్చున్నారు కదా, సంతోషంలో ఊగుతున్నారు కనుక చేతులూపుతారు. కాని మనస్తో చేతులూపండి. ప్రతిజ్ఞ చేయండి, ఏం జరిగినా కాని ముక్తి సంవత్సరం యొక్క ప్రతిజ్ఞను వదలము. ఇటువంటి పక్కా ప్రతిజ్ఞ ఉందా? చూడండి, జాగ్రత్తగా చేతులెత్తండి. ఈ టీవీలో వచ్చినా రాకపోయినా బాబ్దాదా వద్దనైతే మీ ఫోటో తీయడం జరుగుతుంది. కనుక ఇటువంటి బలహీన మాటల నుండి కూడా ముక్తులుగా అవ్వండి. మాటలు ఎంతో మధురంగా ఉండాలి, బాబా సమానంగా ఉండాలి, సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావనతో కూడిన మాటలుండాలి. వీటినే యుక్తియుక్తమైన మాటలని అంటారు. నడుస్తూ తిరుగుతూ కూడా సాధారణ మాటలుండకూడదు. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే ఇవి మాటలా లేక ముత్యాలా అన్నట్లు అనుభవం చేయాలి. శుభభావన కల మాటలు వజ్రాలు ముత్యాలతో సమానమైనవి. ఎందుకంటే బాప్దాదా ఎన్నోసార్లు ఈ సూచన ఇచ్చారు, సమయం అనుసారంగా సర్వ ఖజానాలను జమ చేసుకోవడానికి ఇప్పుడు కొద్ది సమయమే ఉంది. ఒకవేళ ఈ సమయంలో సమయం యొక్క ఖజానాను, సంకల్పాల ఖజానాను, మాటల ఖజానాను, జ్ఞానధనం యొక్క ఖజానాను, యోగ శక్తుల ఖజానాను, దివ్య జీవితంలోని సర్వగుణాల ఖజానాను జమ చేసుకోకపోతే మళ్లీ ఈ విధంగా జమ చేసుకునే సమయం లభించటం సహజమవ్వదు, సులువవ్వదు. మొత్తం రోజంతట్లో మీ ఈ ఒక్కొక్క ఖజానా యొక్క అకౌంట్ను చెక్ చేసుకోండి. ఏ విధంగా ఇంత జమ అయ్యింది అని స్థూల ధనం యొక్క అకౌంట్ను చెక్ చేసుకుంటారు కదా, అదేవిధంగా ప్రతి ఖజానా యొక్క అకౌంట్ని జమ చేసుకోండి, చెక్ చేసుకోండి. అన్ని ఖజానాలు కావాలి. ఒకవేళ పాస్విత్ ఆనర్గా అవ్వాలనుకుంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా ఎంత నిండుగా ఉండాలంటే ఆ జమ అయిన ఖాతాతో 21 జన్మలు ప్రారబ్ధాన్ని అనుభవించగలగాలి. ఇప్పుడు సమయం యొక్క టూ లేట్ గంట
చాలా ఆలస్యమైంది అన్న గంట ఇంకా మోగలేదు, కాని మోగనున్నది. ఏ రోజు మరియు ఏ తారీఖు అనేది చెప్పము. అకస్మాత్తుగా టూ లేట్ అన్నది అవుట్ అవుతుంది, చెప్పడం జరుగుతుంది. అప్పుడేం చేస్తారు? ఆ సమయంలో జమ చేసుకుంటారా? ఎంత చేసుకుందామనుకున్నా సమయం లభించదు. అందుకే బాప్దాదా ఎన్నోసార్లు సూచన ఇస్తున్నారు, జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు కూడా సర్వశక్తివంతులు అన్న టైటిలే ఉంది, శక్తివంతులు అని కాదు. భవిష్యత్తులో కూడా సర్వగుణ సంపన్నులు, అంతేకాని కేవలం గుణ సంపన్నులు కాదు. ఈ ఖజానాలన్నింటినీ జమ చేసుకోవటం అనగా గుణాలు మరియు శక్తులు జమ అవుతున్నాయని అర్థం. ఒక్కొక్క ఖజానాకు గుణాలు మరియు శక్తులతో సంబంధం ఉంది. సాధారణంగా లేవు మాటలు అంటే అర్థం మధురంగా మాట్లాడే గుణం ఉంది అని. ఇలా ప్రతి ఒక్క ఖజానాకు కనెక్షన్ ఉంది. బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది. అందుకే మళ్లీ పదే పదే సూచన ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సభలో అన్ని వెరైటీల వారు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, టీచర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే టీచర్లే సమర్పణ అయ్యారు కదా. కుమారీలు ఉన్నారు, ప్రవృత్తిలోని వారు ఉన్నారు, అన్ని వెరైటీల వారు ఉన్నారు. మంచిది, అందరికీ అవకాశాన్ని ఇచ్చారు. ఇది చాలా బావుంది. మాకు కలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది అని చాలా సమయం నుండి చిన్నపిల్లలు దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు. పెట్టుకున్నారు కదా పిల్లలు. కనుక మంచిది, అన్ని వెరైటీలతో కూడిన పుష్పగుచ్చం బాబా ఎదురుగా ఉంది. అచ్చా, బాప్దాదాకు మొత్తం విశ్వంలో నిమిత్తులైన టీచర్ల పట్ల ఒక శుభ భావన ఉంది. ఈ సంవత్సరం ఎవరి గురించి ఎటువంటి ఫిర్యాదు రాకూడదు. ఫిర్యాదుల ఫైల్ సమాప్తమైపోవాలి. ఇటువరకు చాలా ఫైల్స్ ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఫిర్యాదుల ఫైల్ సమాప్తం. అందరూ ఫైన్ గా అవ్వాలి, మంచిగా అవ్వాలి, ఫైన్ కంటే కూడా రిఫైన్ గా అవ్వాలి. ఇష్టమే కదా. ఎవరెలా ఉన్నా కాని వారితో కలిసి నడుచుకునే విధానాన్ని నేర్చుకోండి. ఏం చేసినా కాని పదే పదే విఘ్నరూపంగా అయి ఎదురుగా వచ్చినా కాని ఆ విఘ్నాలలో సమయాన్ని వెచ్చించడం కూడా ఇప్పటి వరకు. దీని సమాప్తి సమారోహం కూడా జరగాలి కదా. కనుక వీరిలా చేస్తున్నారు అని ఇతరులను చూడకండి. నేనేం చెయ్యాలి? ఒకవేళ వారు పర్వతమైతే నేను పక్కకు తప్పుకోవాలి, పర్వతం పక్కకు తప్పుకోదు. వీరు మారితే నేను మారతాను అంటే పర్వతం పక్కకు తప్పుకుంటే నేను ముందుకు వెళ్తాను అన్నట్లు. అప్పుడు పర్వతము పక్కకు తప్పుకోదు, అలాగే మీరు గమ్యానికి చేరుకోలేరు. అందుకే ఒకవేళ ఆ ఆత్మ పట్ల శుభభావన ఉన్నట్లయితే వారికి సూచన ఇవ్వండి. ఇక తర్వాత మనసు బుద్ధితో ఖాళీ అయిపోండి. స్వయాన్ని ఆ విఘ్నస్వరూపంగా అయిన వారి యొక్క ఆలోచనల్లో పడేసుకోకండి. నంబర్ వారుగా ఉన్నారు అన్నప్పుడు నంబర్ వార్లో స్థితి కూడా నంబర్ వారుగానే ఉంటుంది. కాని మనం నంబర్ 1గా అవ్వాలి. ఇలా విఘ్నాలను లేక వ్యర్థ సంకల్పాలను కలిగించే ఆత్మల పట్ల స్వయం పరివర్తన అయి వారి పట్ల శుభభావన ఉంచుతూ నడవండి. ఇందుకు కొంచెం సమయం పడుతుంది, కాస్త కష్టం అనిపిస్తుంది. కాని చివరికి ఎవరైతే స్వపరివర్తన చెందుతారో విజయమాల వారి మెడలోనే పడుతుంది. ఒకవేళ శుభభావనతో వారిని పరివర్తన చేయగలిగితే చేయండి. లేదంటే వారికి సూచన ఇచ్చి మీ బాధ్యతను పూర్తి చేసుకోండి మరియు స్వపరివర్తన చేసుకుని ముందుకెగురుతూ వెళ్ళండి. ఈ విఘ్నరూపం కూడా మోహం అనే బంగారు దారం వంటిది. ఇది కూడా ఎగరనివ్వదు. ఇది చాలా సూక్ష్మమైనది మరియు సత్యత అనే పరదా వెనుకున్న దారం. ఎలా ఆలోచిస్తారంటే ఇదే సత్యమైన విషయం కదా, ఇలా అయితే జరుగుతుంది కదా, ఇలా జరగకూడదు కదా.
కాని ఎప్పటివరకు అలా చూస్తూ ఎప్పటివరకు అలా ఆగుతూ ఉంటారు? ఇప్పుడైతే స్వయాన్ని ఈ సూక్ష్మ దారాల నుండి కూడా విముక్తులుగా చేసుకోండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. అందుకే పిల్లల ఆశలు, ఉత్సాహాలు, ఉల్లాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బాప్దాదా ఫంక్షన్లు చేసి పూర్తి చేస్తున్నారు. కాని ఈ సంవత్సరంలోని చివరి ఫంక్షన్ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్ అవ్వాలి. ఫంక్షన్లో దాదీలకు కానుకను కూడా ఇస్తారు. మరి బాప్దాదా కూడా ఈ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్లో స్వయం యొక్క సంపూర్ణత అనే కానుకని ఇవ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ పాలన, చదువు మరియు శ్రీమతం అనే భాగ్యానికి అధికారులైన విశేషాత్మలకు, సదా ఆలోచించటం మరియు స్వరూపంగా అవ్వటం, ఈ రెండింటినీ సమానంగా చేసే బాబా సమానులైన ఆత్మలకు, సదా పరమాత్మ విల్ పవర్ ద్వారా స్వయంలో మరియు సేవలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే నిమిత్త సేవాధారి పిల్లలకు, సదా బాబాను కంబైన్డ్ రూపంలో అనుభవం చేసేవారికి, సదా తోడును నిర్వర్తించే సహచరులైన పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: సంబంధ సంపర్కంలో సంతుష్టత యొక్క విశేషత ద్వారా మాలలో కూర్చబడే సంతుష్టమణి భవ. సంగంయుగం సంతుష్టతాయుగం. ఎవరైతే స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారో మరియు సంబంధ సంపర్కంలో కూడా సదా సంతుష్టంగా ఉంటారో మరియు సంతుష్టం చేస్తారో వారే మాలలో కూర్చబడతారు. ఎందుకంటే మాల సంబంధంతో తయారవుతుంది. ఒకవేళ పూసకు పూసతో సంపర్కం లేనట్లయితే మాల తయారవ్వదు. అందుకే సంతుష్టమణులుగా అయి సదా సంతుష్టంగా ఉండండి మరియు సర్వులను సంతుష్టం చేయండి. పరివారం అంటేనే అర్థం సంతుష్టంగా ఉండటం మరియు సంతుష్టం చేయటం. ఏ విధమైన ఘర్షణ ఉండకూడదు. స్లోగన్: విఘ్నాల పని రావటం మరియు మీ పని విఘ్న వినాశకులుగా అవ్వటం. ఓం శాంతి.